సమస్యల పరిష్కారం కోరుతూ న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏ విధమైన అభ్యర్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు ఈ ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర బార్ కౌన్సిల్ కానీ ఈ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని మేము భావిస్తున్నాం. అయితే మేము ప్రభుత్వం మీద బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ మీద ఒత్తిడి తెచ్చి మా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. ముఖ్యంగా మరణించిన ప్రతి న్యాయవాది సంబంధించి డెత్ బెనిఫిట్ ఫండ్ని 10 లక్షలు చేయాలని, అదేవిధంగా ప్రతి న్యాయవాదికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు విలువ చేసే ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ 5 ఏళ్ల పాటు ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డెత్ బెనిఫిట్ ఫండ్ని మరణించిన తర్వాత, న్యాయవాది ఏదైనా మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేము న్యాయవాది రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత నెల 30-31లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA రాష్ట్ర మహాసభలు గుంటూరులో జరిగాయి. గుంటూరులో జరిగిన తర్వాత రాష్ట్ర మహాసభ ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని, దీని మీద పోరుబాటు పట్టాలని తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ వద్ద మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ బార్ కౌన్సిల్ న్యాయమైన న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి పృథ్వీరాజ్. నేను ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో కొంత లాయర్లకి సంబంధించి కొంత అమౌంట్ అయితే ప్రభుత్వం ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉండేది. దానికి ఒక వృత్తి కింద కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం? గత ప్రభుత్వం తర్వాత కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా మీకు కొంత పెంచి ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. ఏ విధంగా అమలు అవుతుంది? ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇది మెయిన్ ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వం తీసుకెళ్ళలేదు. ఇంకా ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళిన తర్వాత దాని మీద స్పందించే ఉంటుంది. కానీ ప్రభుత్వం బార్ కౌన్సిల్ పూర్తిగా దీన్ని మర్చిపోయి అడ్వకేట్ సమస్యల మీద మర్చిపోవడం వల్ల మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున, బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్స్ ఇండివిజువల్గా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యల మీద పోరాటానికి వచ్చాము. ఇది ప్రభుత్వం మీద ఈ యొక్క సమస్యలు ప్రభుత్వానికి నోటీసులో తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అంచేత ప్రభుత్వం ఇది గ్రహించి త్వరగా జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వాలి, అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి, చనిపోయిన న్యాయవాదులకు కుటుంబాలకు వాళ్ళకి యొక్క డెత్ బెనిఫిట్స్, ఇవన్నీ తదితర సమస్యలన్నీ కూడా తక్షణమే తీర్చాలని మా యొక్క అసోసియేషన్ తరఫున ఈ డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీరు కలెక్టర్ గారిని కలిసినట్టున్నారు. ఎటువంటి హామీ ఇచ్చారు కలెక్టర్ గారు, లేకపోతే జిల్లా అధికారులను కలిశారు? ఎలా స్పందించారు? కలెక్టర్ గారు సెలవులో ఉన్నారు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సదరు జాయింట్ కలెక్టర్ గారు మా యొక్క రిప్రజెంటేషన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ప్రతి పేపర్ వల్ల ఫార్వర్డ్ చేసి వాళ్ళ దృష్టిలో పెడతామని చెప్పారు. మేము ముఖ్యంగా కోరేది ఏమిటంటే 65 సంవత్సరాలు నిండిన ఎనీ అడ్వకేట్ ఆర్ 35 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్కి వివిధ హైకోర్టులో, జార్ఖండ్ హైకోర్టులో 14,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు నెలకి. ఎందుకంటే ఇవాళ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఇది అడ్వకేట్స్ గత 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసి ఎంతో కొంత గవర్నమెంట్కి సర్వీస్ చేసి ఎంతో కొంత గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా కానీ గవర్నమెంట్కి కంట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ఈ యొక్క మా బార్ కౌన్సిల్ వాళ్ళు గవర్నమెంట్ వారిని ప్రెషర్ చేసి ఇక్కడ అడ్వకేట్స్ కూడా పెన్షన్ ఏర్పాటు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయమని కోరుతున్నాం. అది ఒక డిమాండ్. రెండో డిమాండ్, అలాగే మన యంగ్ అడ్వకేట్స్ వచ్చారు, వాళ్ళకి లైబ్రరీ అలాగే ఎస్టాబ్లిష్ అవ్వడానికి కనీసం 5 years 10,000 చొప్పున గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే స్టైఫండ్ కింద ఇస్తే వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అది మూడో ఇష్యూ. మాకు డెత్ బెనిఫిట్స్ కింద 10 lakhs ఇస్తున్నారు. అది ఇప్పుడు చనిపోయినాక ఇస్తారు, అంతవరకు ఆవిడ చూడలేదు. దాన్ని అవసరమైతే వీళ్ళకి సదరు అడ్వకేట్గా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాగ మా 3 డిమాండ్లు ఉన్నాయి.
ఆ డిమాండ్స్ని ఇంప్లిమెంట్ చేయమని బార్ కౌన్సిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ వారిని సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం చేయమని. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి తమ సమస్యల పరిష్కారం కోరుతున్నారు. మరోవైపు ఏదైతే అసంఘటిత రంగ కార్మికులు కూడా ఈ రోజున రిటైర్ అయితే కనీసం ఎంతో కొంత వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ అందుతున్నాయి. తమకు మాత్రం సుదీర్ఘకాలం అంటే 30-35 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగినప్పటికీ రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాకు కొంత తాము చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్ పరిష్కరించే విధంగా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.